హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతి గిరి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి మన సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఎప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా మనం మిక్చర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడంటప్పుడు పెట్టేసేయచ్చు అనమాట. దానికోసం బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా పల్లీలు అనేవి రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంట్లో నేను ఇలా మన సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్న బాదం వేస్తున్నాను. నేను అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తున్నాను ఒకే దాంట్లో. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అన్నీ విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా పొడుగు తరిగి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు కొద్దిగా నేను క్యాష్యూస్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోకి నేను పుచ్చకాయ గింజ, వాటర్మెలన్ సీడ్స్ అవి వేసుకోవాలన్నమాట. గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఇలా మనం మొత్తం కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. మనము స్టవ్ ఇవి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ రోస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ అండి ఇవి స్నాక్స్ కూడా. దీంట్లోకి మనం కిస్మిస్ కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 వేసుకుంటూ ఇలా మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కాసేపు ఆపినా సరే మనకి డార్క్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు అడిగినా సరే ఇలా పెట్టేస్తే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ నుంచి దించేసుకొని వాటిని ప్లేట్లోకి వేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంకో బండి పెట్టుకుంటున్నాను. దాంట్లోకి మనం కొద్దిగా హీట్ అయిన తర్వాత బాండి నేనైతే ఇవి వేస్తున్నాను. పూల్ మకాన్ అయితే వేస్తున్నాను అండి. మన ఇష్టం, మనం ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు. కొద్దిగా తీసుకున్నది ఓకే. 2 cups 3 cups అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి డ్రై రోస్ట్ చేయాలి. వీటిలో ఇలాంటి ఆయిల్ అనేది వాడకుండా మనం డ్రై రోస్ట్ అయితే చేస్తాము. ఇవి మనం ఇట్లా ముట్టుకుంటే ఇలా మనకు విరిగిపోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. మనం ప్రెస్ చేసినప్పుడు ఇది మిక్చర్ కాబట్టి మనం కొంచెం స్పైసీగా ఉండడానికి కోసము ఒక వేరే గిన్నెలో ఒక ఆయిల్ తీసుకోవాలి. ఇవి కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక వేరే గిన్నె ఆయిల్ తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. మనం ఎంత కారం తినాలనుకుంటే అంత తక్కువ వేసుకోవాలి. కొంత బాగుంటుంది అండ్ స్వీట్ అండ్ హాట్గా ఉంటుంది అన్నమాట. ఇలా మనం ముట్టుకుంటే అవి విరిగేంత వరకు అవి మనం ఫ్రై చేయాలి.
లేకపోతే విరిగిపోయాయండి ఇవి. అంటే ఇప్పుడు ఇవి ఫ్రై అయినట్లే. వీటికి ఇప్పుడు మనము కలుపుకున్న మసాలా అనేది పట్టించుకోవాలి. మనం ఏదైతే ఆయిల్ కలిపి పెట్టుకున్నామో దాన్ని ఇట్లా పైనుంచి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, పోసుకుంటూ ఒక దగ్గర వేయకుండా చుట్టుగా వేసుకోవాలి. అప్పుడు కారం, ఉప్పు, పసుపు అనేవి కరెక్ట్గా తగులుతాయి అన్నమాట, వాటికి మొత్తం పట్టుకుంటుంది. అప్పుడు టేస్టీగా ఉంటాయన్నమాట ఈ పూల్ మఖానా. అలా కూడా ప్లెయిన్గా తినేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ మనకి పాప్కార్న్స్ ఉన్నట్లే ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా మనకి కారపప్పు అంతా పట్టేలాగా, ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం, క్యాషూ సీడ్ మిశ్రమం ఉంది కదండి, దీన్ని మొత్తం దాంట్లో కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తము ఈక్వల్గా వచ్చిందా మొత్తం కలిపేసుకోవాలి, అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇంతే అండి, మనకి పూల్ మఖానాతో మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం చేసి పెట్టుకుని బాక్స్లో వేసుకుంటే ఎప్పుడంటప్పుడు కొద్దిగా తిన్నా, చిన్న కప్ తిన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. హెవీగా ఉంటుంది ఫుడ్, టేస్టీ కూడా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి సమ్మర్లో. అండ్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే పూల్ మఖానా మిక్చర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.